ఏంట్రా అంత డల్గా ఉన్నావు? బైక్ ఇట్లా పోయిందా ఏంది? లేదన్నా, జాబ్ పోయింది. జాబ్ పోయిందా? పదరా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అంత ఎగతాలు దేనికిలే అన్నా. ఏంట్రా నిజంగా జాబ్ పోయిందా? అరే రే జాబ్ పోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వీడు నా ఫ్రెండ్. నాలాగే బీటెక్ చేశాడు, కానీ వద్దు వద్దు అంటున్నా సాఫ్ట్వేర్ సముద్రంలోకి వెళ్ళాడు. ఇప్పుడు జాబ్ పోగొట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాడు. నో 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 అలా ఎగతాళి చేయకూడదు, గాలి చూపించాలి అంతే. అన్నా ఏమన్నా అంటే ఏడుస్తావు గాని అదే అన్న, ఇలా జాబులు చేసి టైం వేస్ట్ చేసే బదులు నాలాగా బ్యాచ్ మెయింటైన్ చేసి క్రికెట్ అన్నా ఆడుంటే జాబ్ పోయినా గ్యాంగ్ అన్నా మిగిలేదు కదా. నేను ఎప్పుడూ నీ కళ్ళ ముందే ఉంటాను కదరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను జాబ్ మీద చేసి పెట్టమని. ఇప్పుడు చూడు, నా మీద ప్రేమతో జాబ్ పోగొట్టుకున్నావు. దీనికి ఇలా అర్థమైందా? రేయ్ బాధపడకరా, లైఫ్ అనేది దేవుడిచ్చిన కాంట్రాక్ట్ లాంటిది. అందులో జాబ్ అనేది జస్ట్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ చేసుకోవచ్చు అంతే. దానికంతా అట్లా డల్గా ఉన్నావేంట్రా? ప్రాజెక్ట్ పూర్తి కంప్లీట్ అంటే నేను బాధపడాను కాదన్నా, అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయింది, అది నా బాధ. ఒరేయ్ దేవుడేం చెప్పారా? పని ఇచ్చాయి, ప్రతిఫలం ఆశించకు అని చెప్పాడు. అవునా అన్నా? అయితే నువ్వు పని చేయన్నా, నీ ప్రతిఫలం నేను తీసుకుంటాను. అరే యూట్యూబ్లో షార్ట్ 1 minute ఉంటుందిరా, అంత మాత్రం ఎంటర్టైన్మెంట్ అయిపోయినట్ట. ఇంకా ఎన్ని షార్ట్స్ చేయాలో అలానే లైఫ్ కూడా అంతేరా. అరే నాకు డౌట్, ఇప్పుడు నేను యూట్యూబ్లో షార్ట్స్ చేయాలంటే నీలా షార్ట్ వేసుకొని ఉండాలా? అందరూ లైఫ్ T20 అనుకుని ఫీల్డ్కి రాగానే 6 కొట్టాలి అనుకుంటారు, కానీ క్యాచ్ అవుట్ అయిపోతారు. కాదు, లైఫ్ అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఫస్ట్ ప్లేయర్ స్టాండర్డ్ అవ్వాలి, ఆ తర్వాతే 6 కొట్టాలి. నేను 6 కొట్టలేదురా, డిఫెన్స్ ఆడితే LBW అన్నారు. సో సాడ్. జాబ్ అనేది ఫేర్ అండ్ లవ్లీ లాంటిది. ఇంట్లో పూసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ బయటకు వచ్చాకే ట్యాన్ అయిపోద్ది. ఈ రెండింటికి సంబంధం ఏంటి? జాబ్ రాగానే గంతులేయకూడదు, ఫేర్ అండ్ లవ్లీలా ట్యాన్ అవ్వకుండా కాపాడుతూ ఉండాలంటున్నా. ఓహో, జాబ్ పోయిందని అందరిలా నేను నిన్ను వదిలేస్తాను అనుకోకరా. నేను ప్రేమించింది నిన్ను, నీ డబ్బును కాదు. ఇదేంటి సంబంధం లేకుండా చెప్పింది? కొంపతీసి నిజంగా వదిలేస్తా ఏంటి? ఇది జాలి అని గూగుల్ చేసేంత వరకు నాకు కూడా అర్థం కాలేదు. అంతటితో ఆగారా? నెక్స్ట్ సలహాలు ఇస్తుంటారు. ఫనీ, ఏ ప్లాట్ఫామ్ మీద చేసావురా? జావా అన్నా. జావా ఏంట్రా? జావా పేర్లోనే ఉంది కదరా, రాగి జావా, సజ్జ జావా అని. అయినా పైథాన్ నేర్చుకోమని నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తూ చెప్పా, విన్నావా? నువ్వు ఆ ఛానల్ చూసుకుంటూ చెప్తే సింహానికి అనుకున్నా, నాకా అన్నా. సారీ అన్నా. అన్నా ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటే నాకు జాబ్ కన్ఫర్మా అన్నా? రేయ్, ఈ భూమి మీద మనిషికే గ్యారెంటీ లేదు, ఈ తొక్కలో జాబ్ గ్యారెంటీ ఎట్రా? ఎక్కువ ఆలోచించకు, వదిలేయ్. ఇప్పుడంతా ఐటీ కాదురా, ఓన్లీ ఎంటర్టైన్మెంటే. నువ్వు ఒక పని చేయి, యూట్యూబ్లో బంచికి బంటి అని ఛానల్ క్రియేట్ చేయి. ఎలాగో లాగున్నావు కాబట్టి ఫుడ్ వీడియోస్ చేయి, పక్కా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. అరే నాకు డౌట్ రా, ఏంటి? నేను యాక్టింగ్ చేయగలనా? అరే నీ దగ్గర ఇప్పుడు జాబ్ ఉన్నప్పుడు ఎంత బిల్డప్ దొబ్బారో నా దగ్గర, మర్చిపోయావా నువ్వు? నిజంగా దబ్బుంటానేమో. నేనా బిల్డప్పా? ఎప్పుడురా? చూసావా, ఇదే పెర్ఫార్మెన్స్. ఇప్పుడు నేను పొగిడాడా తిట్టాడు అసలు అర్థం కావట్లా. అనా, నీ గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా, అందులో ఏనుగు ఎంత కింగ్ అయినా నీళ్ళలో మాత్రం మొసలే రాజు. ఎక్కడో ఐటీలో ఎందుకన్నా, మన ఏరియాలో మనమే కింగ్. ఇప్పుడు ఏం చేయమంటావురా? మన ఏరియాలో గ్రౌండ్ ఉంది కదా, అక్కడ టోర్నమెంట్లు పెట్టుకుంటే మొత్తం అంతా బాగా నెల కనీసం 50 అన్నా మిగులుతుంది.